గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇవాళ మంగళగిరిలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంత్రి లోకేష్ స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలను అందజేశారు. లబ్ధిదారులకు సొంత ఖర్చులతో దుస్తులు అందజేశారు. తొలి విడతలో భాగంగా 3,000 మందికి శాశ్వత పట్టాలను పంపిణీ చేసేలా ఈ నెల 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతిరణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం. మంగళగిరి ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించడంతో తనపై బాధ్యత పెరిగిందని లోకేష్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకుమతో శాశ్వత ఇంటి పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. మంగళగిరిని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగింది తల్లి. ఇప్పటికీ 7,000 మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో 4,000 మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి. ఈ 5 రోజు కార్యక్రమం 3,000 కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం. ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ, తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఈరోజు 1,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ₹1 అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.